తప్పిపోయారు. వాళ్ళని తీసుకొచ్చే వరకు నేను నిష్క్రమించను, ఖచ్చితంగా దాని మీద ఉంటాననే స్టాండ్ ఒకసారి నా అసెంబ్లీలో చెప్తే నిజంగానే దాని మీద మాట్లాడు. మీ ప్లాన్ ఏంటి దేని గురించి? 29కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. డేట్ కోసం వెయిటింగ్. 2029 నాటికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మిషన్లు మాకు అవసరం లేదు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని గెలిపించి రాజన్న రాజ్యాన్ని, జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ రావడానికి 2029కి సిద్ధమయ్యింది. ఆ భయమే ఇక్కడ కనపడతా ఉంది. ఇవాళ ఆ భయమే కనిపిస్తుంది సార్. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే లోకేష్ గారు కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను మాట్లాడడానికి ఏం లేదు. ఆయన ఒక స్టేట్స్ మ్యాన్. ఈరోజు కులాలకు అతీతంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అత్యున్నతమైన ప్రముఖ రాజకీయ నేతలు ఒకరు. ఈరోజు ఏమంటే ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా గురించి మాట్లాడితే ఏ దేశంలోనైనా, ఇంక్లూడింగ్ అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎక్కడైనా ఫస్ట్ చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. ఇక దాని గురించి ఆయన భయపడతాడు. ఆయన ఎలక్షన్ ఇవన్నీ ఊరికేనే మనం సొల్లుకబులు మాడుకోవచ్చు ఎన్నైనా. ఆయన తర్వాత ఇప్పుడు మాకు యువనేత నారా లోకేష్ గారు, వారి సాధ్యంలో మేము ఎక్కడైనా ఏ ఎలక్షన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇప్పుడు అదన బలము మాకు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆమె రజనమ్మ గారు చెప్పడం కావచ్చు, చిన్నరెడ్డి గారు చెప్పచ్చు. ఇప్పుడు ఆయన దేనికైనా సిద్ధమయ్యేవాడే. ఆయన ఒక కొత్త సింహం లాంటి వ్యక్తి. ఈరోజు ఆయన చిటికేస్తే లక్షల మంది పోగొయ్యే పరిస్థితి. అది ఎవరైనా కాదనం, వాస్తవాలుగా మాడుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఏంటి? మందు పోయాలి, గంజాయి తేవాలి, సార్. ఒక గంట పోవడానికి దాన్ని ఒక 5 గంటలుగా మార్చి విజయవాడ కావచ్చు, ఏ గుంటూరు కావచ్చు, ఏ ఊరికైనా పైగా దాన్ని ఏదో ఒక ప్రాసనంగా మార్చి అక్కడ ఏదైనా మళ్ళా జరగడానికి తిరిగితే దాన్ని మళ్ళా గవర్నమెంట్ మీద వేసి రకరకాలుగా మాట్లాడడం వీళ్ళకి అలవాటు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకన్నా ఎవరైనా ఒక మంచి వ్యక్తిని చూడడానికి వెళ్ళాడు సార్? గంజాయి అమ్మి జైలు పోయించిన వాళ్ళని, లేదంటే హత్య రాజకీయాలు చేసి హత్యలు చేసిన వాళ్ళని, ఇట్లాగా ఎవరైనా దౌర్జన్యకాండ చేసిన వాళ్ళని తప్పితే ఎవరినైనా సరే ఒక మంచి కారణం మీద జైలు పోయే వ్యక్తిని ఎవరైనా చూసారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరండి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత నరహంతకుడు అండి. నాకు తెలుసండి. నేను కూడా పర్సనల్ గా నేను ఆ ప్రాంతాన్ని చూసా. ఈ రోజు అక్కడ ఆ ఊర్లలో, ఆ గుంటూరు జిల్లాలో అతను చేసిన హత్య రాజకీయాలు కావచ్చు, దమనకాండ కావచ్చు, ఎవరైనా చేస్తారా? ఒక్క గ్యాప్ పిన్నెల్లి కుటుంబం, పిన్నెల్లి కాబట్టి చెప్తా. నాది మాచర్ల నియోజకవర్గం, చెప్పండి. నాది మాచర్ల ప్రాంతం వాడిని నేను. మాచర్ల ఎమ్మెల్యే గారితో 20 సంవత్సరాల సన్నిహితంగా ఉన్నవాడిని నేను. మాచర్ల ఎమ్మెల్యే నరహంతకుడా, మాచర్ల ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఆయన నరహంతకుడు అనేది ఈ జాతి మొత్తానికి 7 మటర్ల కేసులో ఎన్నిసార్లు సార్? ఒకటి ఆ రోజు ఎలక్షన్ రోజు సార్ ఒక మహిళ ఆమె రజనమ్మ గారు మాట్లాడతారు. సరే ఆమె ఏ పక్కుంటే 5 రోజులు తిట్టడం అలవాటు. ఆ రోజు ఒక అక్కడ కూర్చున్న ఒక ఎలక్షన్ ఏజెంట్ ని, ఒక మహిళను ఎంత ఘోరంగా తలబగులు పెట్టారండి. సార్ దాన్ని చూస్తే ఎవరైనా మనిషి అంటావా మనం? అంత నీచంగా ప్రవర్తించిన పిల్లల రామకృష్ణారెడ్డి కావచ్చు, వారి పెద్ద తండ్రో లేకపోతే చిన్న తండ్రో లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఎంత దౌర్జన్య కారణాన్ని మీరు చేసేది? ప్రవర్తించి ఈ 2 సంవత్సరాల్లో బ్రహ్మానందరెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎవరైనా తప్పు చేశారా? ఆ రోజు తురగ కిషోర్ సార్ ఒక పెద్ద పైపు తీసుకొని ఆ రోజు పొడిచారండి. ఆ రోజు చనిపోతే ఎవరు కారణం? అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తులు మీరు మాట్లాడతారు, మిమ్మల్ని చూడడానికి వస్తాడు ఆయన. అట్లాగే అంబటి రాంబాబు ఎంత అన్యాయంగా మాట్లాడతాడు. అసలు ఫ్లెక్సీ ఆయనకి ఏం సరిపని? ఈ రాష్ట్రంలో ఎన్నో నగరాల్లో ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నుకోనప్పుడు అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ ఎందుకు పోదు సార్? రేపు నేను 1000 మందితో వస్తా, ఈ ఫ్లెక్సీని పీకేస్తా అంటాడు. అది రెచ్చగొట్టడం కాదు సార్, అది రెచ్చగొట్టడం కాదా? అది సార్ ఇట్లా మాట్లాడి ప్రయత్నం చేస్తారంటే మిమ్మల్ని ఏమనాలి?
అర్థమే కావట్లా మా- ఇలాంటి కుహనా కులవాదులు కుహనా మతవాదులు ఇంత దౌర్జన్య పరులు వీళ్ళు 2029కి ఎలక్షన్ సిద్ధమవుతారంటే ఎవరైనా నమ్ముతామా సార్? ఓకే ఓకే లక్ష్మీకాంత్ రెస్పాండ్. సార్ నేను ఒకటే పాయింట్ చెప్తున్నా సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కాదు కదా, ఆయన పేరు కూడా ఎత్తే స్తోమత వీళ్ళకి లేదు సార్. ఎందుకంటే అందుకనే బయటకు వచ్చింది ఆమె. అందుకనే ప్యాలెస్ చాట్ మీ నాయకుడు ఎట్లా కూర్చుంటున్నాడు మాకు తెలుసులే కానీ ఏం మాట్లాడబాకండి. మళ్ళీ ఆవిడని తీసుకొస్తారండి. అందుకనే బయటకు వచ్చింది. వాస్తవాలు తెలిసి ప్యాలెస్ లో కూర్చునేది ఎవరు? వాస్తవాలు తెలిసినాయి. ప్యాలెస్ లో కూర్చునేది ఎవరు? ఆవిడేదో- పనిచేసినాక వాస్తవాలు తెలిసినాయి. అందుకనే బయటకు వచ్చింది. ఆవిడేదో ఆవిడ మరి వృత్తి అంత చేసి- చక్కగా అయితే మరి ఎందుకు వచ్చిందంటే కాదు, ఆవిడ- వాస్తవాలు తెలుసు. అధికారం పోయాక ఒక్క నిమిషం కాదు, ఆవిడ వృత్తిని కూడా సరిగ్గా చేసుకునేవరా మీరు? ఆ, ఎందుకు ఎక్కడున్నా నిజాయితీగా మాట్లాడితే వృత్తి అదే డెవలప్ సార్, ఆవిడ అయింది. సార్ ఒక్క క్షణం సార్, ఆవిడ క్లియర్ గా ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పింది, మా వాళ్ళు ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నారు. సరే సరే ఓకే మా చెప్పి ఎంపీటీసీలు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఆవిడ ఇష్టం ఆవిడ నేను వెళ్తాను, నాకేమి ఇబ్బంది, నేను పోయినా తప్పే ఉందని మాట్లాడింది ఆవిడ. తప్పే ఉంది ఆవిడ ఆ, ఇష్టం. సో ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆమె పోయింది అనేది మాట అబద్ధం. అవును ఓకే సార్ అయిపోయిందా? నన్ను మాట్లాడమంటారా? మాట్లాడు. నేను ఒకటే మాట చెప్తున్నా సార్, పదవి ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు పరదాలు కట్టు చుట్టూ తిరిగి ఇవాళ రోజున పదవి పోయిన తర్వాత ప్యాలెస్ చాటును కూర్చునే వ్యక్తి ఎవరనేది తెలుసు. ఇవాళ రోజున ఒక సీటు లేకపోయినా కానీ ఒక సీటు గెలిచి మీరు తీసుకున్నా కానీ దమ్ముగా ధైర్యంగా అదే మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఒక రూమ్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు దమ్ముగా రాజకీయం చేశారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. చెప్పు చూపించా. అవును, ప్యాకేజ్ అంటే ఎవరు ఊరుకుంటాడా? ప్యాకేజ్ అంటే ఎవరు ఊరుకుంటాడు? నా దగ్గర ఇప్పటికే వీడియో ఉంది, చూపిస్తా. అదే మాట ప్రూఫ్ ఉంది, చూపిస్తా. అదే మాట అనమని ఇయ్యాల. ప్యాకేజ్ దత్తపుత్రుడు అంటే ఎవరికి రాదు? జీవు నెత్తలేదా? నువ్వు కారం తింటలేదా? మాటలు కుర్రోడువేగా, కేసు పెట్టు. మాటలు మనిషివేగా. కేసు పెట్టు బా. పెట్టారుగా సింగారం కేసులు దేనికి ఉపయోగపడుతున్నాయి? దేనికి ఉపయోగపడి 4 తీసుకోవడం తప్పించి మీరు పెట్టిన కేసులు దేనికి ఉపయోగపడాల? మేం పెట్టాలా? మీరు పెట్టండి అన్నా. మీరు పెట్టారు కదా, మా మీద రివర్స్ కేసులు పెట్టారు కదా, మా మీద దాడి చేపించారు కదా. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఎన్ని చేతగాని పాలన, అందుకనే వాళ్ళ రోజు సార్, ఒక 11 చిన్న కోట్లు మాట పెట్టారు. మాట్లాడతా. 1100 మంది